Hello kids, welcome to our Shloka Mitra. Do you know in Ganesha Puja, every leaf, flower, fruit and prasadam has a secret meaning. Let's open this magic box of Vinayaka Puja items and explore together. Machi Patram, common name Davanam. Offering Machi leaves to Lord Ganesha removes science and brings peace of mind. మాచి పత్రాన్ని వినాయకుడికి సమర్పిస్తే పాపాలు తొలగి మనసు శాంతి కలుగుతుంది. బృహతి పత్రం కామన్ నేమ్ ఇస్ వాకుడు ఆకు. బృహతి లీఫ్ సింబల్ ఆఫ్ గుడ్ హెల్త్. బృహతి పత్రాన్ని సమర్పిస్తే ఆరోగ్య సమస్యలు తొలగి శక్తి ఉత్సాహం కలుగుతాయి. ముఖ్యంగా జలుబు దగ్గు జీర్ణ సమస్యల నుంచి బయటపడదు. బిల్వ పత్రం కామన్ నేమ్ ఇస్ మారేడు ఆకు. బిల్వ లీఫ్ ప్యూరిటీ అండ్ డివైన్ బ్లెస్సింగ్. బిల్వపత్రాన్ని సమర్పిస్తే మనసు శుద్ధి అవుతుంది. బిల్వపత్రము వినాయకుడికి మరియు శివుడికి ఇద్దరికి ఇష్టమైనది. ఇది సమర్పిస్తే ఇద్దరిని ప్రసన్నం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ దుర్వా యుగ్మం. కామన్ నేమ్ ఈస్ దర్భగడ్డి. ఇట్ సింబలైజెస్ ప్యూరిటీ, ఫ్రెష్నెస్ అండ్ లాంగ్ లైఫ్. ఆఫరింగ్ ధృవా గ్రాస్ రిమూవ్స్ అబ్స్ట్రాకిల్స్ అండ్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. ఈ దుర్వాగడ్డిని సమర్పిస్తే మనకు విఘ్నాలు తొలగి వినాయకుడి నుంచి ఆశీర్వాదాలు కలుగుతాయి. నౌ దత్తూర పత్రం కామన్ నేమ్ ఈస్ ఉమ్మెత్త. వెన్ దత్తూర లీఫ్ ఆఫర్స్ టు గణేష ప్రొటెక్షన్ ఫ్రమ్ నెగిటివిటీ. ఇది విషపూరితమైనది కానీ పవిత్రమైనది. వినాయకుడికి సమర్పిస్తే అశుభ శక్తులు తొలగి రక్షణ కలుగుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ బదరీ పత్రం. కామన్ నేమ్ ఈస్ రేగు ఆకు. ఆఫరింగ్ టు లార్డ్ గణేష్ రిమూవ్స్ అబ్స్ట్రాకిల్స్ అండ్ బ్రింగ్స్ ఫ్యామిలీ హార్మోనీ. ఈ బదరీ పత్రాన్ని సమర్పిస్తే వినాయకుడు విఘ్నాలను తొలగించి కుటుంబంలో ఐక్యతను కలగచేస్తాడు. నౌ అపామార్గ పత్రం. కామన్ నేమ్ ఈస్ ఉత్తరేణి. అపమార్గపత్రం సింబల్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ స్పిరిచువల్ క్లెన్సింగ్. ఉత్తరేణి పత్రం సమర్పిస్తే చెడు శక్తులు తొలగి భక్తులను రక్షిస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ తులసి పత్రం. ఆఫరింగ్ తులసి టు గణేష టు బిలీవ్ టు రిమూవ్ సైన్స్ అండ్ బ్రింగ్ గుడ్ హెల్త్. తులసి భక్తికి పవిత్రతకు ప్రతీక. గణపతికి తులసిని సమర్పిస్తే పాపాలు తొలగి ఆరోగ్యం కలుగుతుంది. కానీ తులసికి ఒక కథ ఉంది తెలుసా? ఓన్లీ వినాయక చవితి రోజు మాత్రమే తులసి పత్రాన్ని సమర్పించాలి. మిగిలిన రోజుల్లో తులసిని వినాయకుడి దగ్గర పెట్టకూడదు. దానికి ఒక కథ ఉంది. ముందు ముందు వీడియోల్లో చెప్తాను. నౌ విష్ణుక్రాంత పత్రం. ఆఫరింగ్ టు గణేష బ్లెస్సెస్ విత్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. విష్ణుక్రాంత పత్రం సమర్పిస్తే జ్ఞానశక్తి మేధస్సు పెరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ దాడిమి పత్రం. కామన్ నేమ్ ఈస్ దానిమ్మ ఆకు. ఆఫరింగ్ టు గణేష బ్రింగ్స్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్. దాడిమి పత్రం సంతానం ఐశ్వర్యానికి ప్రతీక. గణపతికి సమర్పిస్తే ఆరోగ్యం సంపద కలుగుతాయని నమ్మకం. నౌ దేవదారు పత్రం. ఆఫరింగ్ టు గణేష రిమూవ్స్ నెగిటివిటీ అండ్ బ్రింగ్స్ స్పిరిచువల్ గ్రోత్. దేవదారు పత్రం శక్తి దైవత్వానికి ప్రతీక. దీనిని గణపతికి సమర్పిస్తే చెడు శక్తులు తొలగి ఆధ్యాత్మిక ప్రగతి కలుగుతుందని నమ్మకం. మరువక పత్రం. కామన్ నేమ్ ఈస్ మరువం. ఆఫరింగ్ టు గణేష ఈజ్ బిలీవ్డ్ టు బ్రింగ్ హ్యాపీనెస్ అండ్ రిమూవ్ మెంటల్ స్ట్రెస్. మరువక పత్రం సువాసన తాజాదనానికి ప్రతీక. గణపతికి సమర్పిస్తే ఆనందం కలిగి మానసిక ఒత్తిడి తొలగుతుందని నమ్మకం. నౌ సింధువార పత్రం. కామన్ నేమ్ ఈస్ వావిలి ఆకు. ఆఫరింగ్ టు గణేష ఈజ్ బిలీవ్డ్ టు రిమూవ్ అబ్స్ట్రాకిల్స్ అండ్ బ్రింగ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ డిసీజెస్. సింధువార పత్రం ఔషధ గుణాలతో ప్రసిద్ధి. గణపతికి సమర్పిస్తే అడ్డంకులు తొలగి రోగ నివారణ శక్తి లభిస్తుంది. నౌ జాజి పత్రం. కామన్ నేమ్ ఈస్ జాజి ఆకు. ఆఫరింగ్ టు గణేష టు బిలీవ్ టు బ్రింగ్ పీస్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ఫ్యామిలీ లైఫ్. జాజి పత్రం పవిత్రత భక్తికి ప్రతీక. గణపతికి సమర్పిస్తే కుటుంబంలో శాంతి ఆనందం కలుగుతుందని నమ్మకం.
Now, Gandaki Patram. Common name is Gandaki Aku. Offering to Ganesha brings strength and protection from enemies. గండకీ పత్రం దుష్ట శక్తులను తొలగిస్తుందని నమ్మకం. గణపతికి సమర్పిస్తే శక్తి, శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది. నౌ శమీపత్రం. కామన్ నేమ్ ఇస్ జెమ్మి ఆకు. ఆఫరింగ్ టు గణేష రిమూవ్స్ అబ్స్ట్రాకిల్స్ అండ్ గ్రాండ్స్ సక్సెస్ ఇన్ న్యూ వెంచర్స్. శమీపత్రం విజయానికి, శ్రేయస్సుకి ప్రతీక. దీనిని గణపతికి సమర్పిస్తే అడ్డంకులు తొలగి కొత్త కార్యక్రమాల్లో విజయం కలుగుతుంది. నౌ అశ్వత్థ పత్రం. కామన్ నేమ్ ఇస్ రావి ఆకు. ఆఫరింగ్ ఇట్స్ లీవ్ టు గణేష గ్రాండ్స్ గుడ్ హెల్త్, విజ్డమ్ అండ్ లాంగ్ లైఫ్. అశ్వత్థ వృక్షం విష్ణుమూర్తి ఆవిర్భావం పరిగణిస్తారు. దీని ఆకును గణపతికి సమర్పిస్తే ఆరోగ్యం, జ్ఞానం, దీర్ఘాయుషు లభిస్తాయి. నౌ అర్జున పత్రం. కామన్ నేమ్ ఇస్ మద్ది ఆకు. ఆఫరింగ్ ఇట్ టు గణేష బ్రింగ్స్ కరేజ్, హెల్త్ అండ్ విక్టరీ. అర్జున పత్రం గుండె బలాన్ని పెంచే పవిత్ర పత్రం. దీన్ని గణపతికి సమర్పిస్తే ధైర్యం, ఆరోగ్యం, విజయాలు కలుగుతాయని నమ్మకం. నౌ అర్కపత్రం. కామన్ నేమ్ ఇస్ తెల్ల జిల్లేడు. ఆఫరింగ్ ఇట్ టు గణేష రిమూవ్స్ అబ్స్ట్రాకిల్స్ అండ్ గ్రాండ్ సక్సెస్. అర్కపత్రం పవిత్రమైనదిగా పరిగణిస్తారు. దీన్ని గణపతికి సమర్పిస్తే విఘ్నాలు తొలగి విజయాలు సాధిస్తారని నమ్మకం ఉంది. నెక్స్ట్ వన్ చూతపత్రం. కామన్ నేమ్ ఈస్ మామిడి ఆకు. ఆఫరింగ్ ఇట్ టు గణేష బ్రింగ్స్ ఆస్పీసియస్నెస్ అండ్ రిమూవ్ నెగిటివిటీ. మామిడి ఆకులు పవిత్రతకు శుభసూచకంగా భావిస్తారు. గణపతికి సమర్పిస్తే శుభ ఫలితాలు కలిగి దుష్ప్రభావాలు తొలగుతాయని విశ్వాసం ఉంది. నెక్స్ట్ వన్ ఈస్ కరవీర పత్రం. కామన్ నేమ్ ఈస్ గన్నేరు ఆకు. ఆఫరింగ్ ఇట్ టు గణేష రిమూవ్ సారోస్ అండ్ గ్రాండ్స్ కరేజ్. కరవీర పత్రం శక్తి, భక్తికి సూచిక. దీన్ని గణపతికి సమర్పిస్తే దుఃఖాలు తొలగి ధైర్యం కలుగుతుంది. నౌ వటపత్రం. కామన్ నేమ్ ఇస్ మర్రి ఆకు. ఆఫరింగ్ ఇట్ టు గణేష బ్లెస్సెస్ డివోటీస్ విత్ లాంగ్ లైఫ్ అండ్ నాలెడ్జ్. వటవృక్షం ఆకులు ఆయుషు, జ్ఞానానికి సూచిక. గణపతికి వటపత్రం సమర్పిస్తే దీర్ఘాయుషు, విద్య లభిస్తాయని నమ్మకం. ఇప్పుడు వినాయకునికి ఇష్టమైన మనము సమర్పించే ప్రసాదాల గురించి తెలుసుకుందాము. ఫస్ట్ వన్ మోదకం ఆర్ కుడుములు. ఫేవరెట్ స్వీట్ ఆఫ్ గణేష, సింబల్ ఆఫ్ విజ్డమ్. నెక్స్ట్ వన్ ఈస్ ఉండ్రాళ్ళు, మేడ్ విత్ రైస్, షో సింప్లిసిటీ అండ్ డివోషన్. నౌ పానకం, స్వీట్ జాగరీ వాటర్, గివ్స్ హెల్త్ అండ్ కూల్నెస్. నెక్స్ట్ వన్ ఈస్ వడపప్పు, సోక్డ్ గ్రీన్ గ్రామ్, సింబల్ ఆఫ్ ప్యూరిటీ. నౌ పాయసం, స్వీట్నెస్ ఆఫ్ లైఫ్. చలిమిడి, brings strength and tradition. బెల్లం పొంగల్, స్వీట్ పొంగల్, సింబల్ ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్ హ్యాపీనెస్. టామరిన్ రైస్, పులిహోర, బ్యాలెన్స్ ఆఫ్ టేస్ట్ ఇన్ లైఫ్. నౌ లడ్డు, సింబల్ ఆఫ్ జాయ్ అండ్ సెలబ్రేషన్. కర్డ్ రైస్, దద్దోజనం, పీస్ అండ్ కామ్నెస్. ఫ్లాటెండ్ రైస్, అటుకులు, సింబల్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ సింప్లిసిటీ. పిల్లలు చూశారు కదా ఎన్ని ప్రసాదాలు. ఇవన్నీ మీరు తింటారు కదా, కానీ ఫస్ట్ గణేశుడికి సమర్పించి తర్వాత ప్రసాదాలన్నీ మీరు తినేయాలి. కానీ పనిచేసేటప్పుడు మమ్మీకి హెల్ప్ చేయండి. విష్ యూ ఆల్ ఏ హ్యాపీ గణేష్ చతుర్థి. ఇలాంటి మరిన్ని అందమైన వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ శ్లోకమిత్ర.